డయాబెటిక్కి సంబంధించిన మెడిసిన్ తయారు చేస్తారండి. ఇప్పుడు మనకు తెలుసు కదా, డయాబెటిక్ అయిన వాళ్ళు మనం ఏం వాడతారు, టాబ్లెట్ ఇన్సులిన్ వాడాలి కదండి. ఇది మెయిన్ ఏంటంటే మనకి పౌడర్ సిరఫోమ్ నుండి ఇది లివర్ని పనికిరాసిన స్టిమ్యులేట్ చేయడం కోసం ఉంటుంది మెడిసిన్. ఇప్పుడు మనకు టాబ్లెట్ వాడక ఒక 10-20 డేస్ దాకా వాడాలి, స్టోప్ ఇవ్వాలి. ఇది రెగ్యులర్గా 6 months కంటిన్యూ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనకు కొంచెం డైట్లు మెయింటైన్ చేస్తే సార్, ఇప్పుడు డయాబెటిక్ మెడిసిన్ లేకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కవేళ సపోజ్ 15-20 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడిన వాళ్ళైతే ఒక 2 times మెడిసిన్ 1 time తగ్గించుకొని డోసేజ్ తగ్గించుకొని ఆల్టర్నేటివ్ అయినా వాడుకోవచ్చు. అప్పుడు మనకి కిడ్నీకి ఎరావ ఉండదు, లివర్కి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనకి వాడాలి అనుకుంటే వాడు 6 నెలలు తీసుకోవడం అసలే చేస్తారు. ఒక 15 రోజులు 1 month తీసుకెళ్ళి రిసల్ట్ చూసి ఇట్లా కొరియర్ సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు మనకు అవసరం అయితే మీతో కొరియర్ తెచ్చుకోవచ్చు. అంటే వేరే ఇంగ్రీడియంట్ కలుపుతారు మేడం, వేరే కూడా కలుపుకొని తయారు చేస్తారు. విన్నారండి, హెడ్రోనిక్ అసలు విన్నారా? హైపోథైరాయిడిక్ ఇష్యూస్ అని ఉన్నారండి. ఇప్పుడు కొంతమంది లావ్ అయిపోతారు, సన్న అవుతారు. ఇప్పుడు లేడీస్కి హెయిర్ ఫాల్, పీరియడిక్ ఇష్యూస్, ఇప్పుడు మనకు డిప్రెషన్, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇది మెయిన్ ఏంటంటే మన ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు 6 నెలల దాకా ఆయుర్వేదం కూడా వాడాలండి. ఇప్పుడు మనకు థైరాయిడ్కి ఏంటంటే మనకు తొందరగా క్యూర్ కాదని తెలుసు కదండి. ఇప్పుడు మనకి ఏంటంటే మెల్లమెల్లగానే డోస్ అయినా తగ్గించుకో రావచ్చు. ఇప్పుడు మనకు ఆ సైడ్ ఎఫెక్ట్ వరకు ఉండే అన్ని తీసేస్తారు. ఇప్పుడు డయాబెటిక్ అయినా కూడా కొంతమందికి దాహం, చెమట, ఇప్పుడు మనకు ఆకలి ఆగదు, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ వరకు తీసేస్తారు మెడిసిన్. లివర్, హెపటైటిస్ మెడిసిన్ తయారు చేస్తారు. ఇప్పుడు నార్మల్గా మనకు ఏదైనా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందనుకోండి, మనకు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏమంటారు, అయ్యో మీరు టాబ్లెట్ వాడితే లైఫ్ లాంగ్ దాకా వాడండి, స్టోప్ ఇవ్వకూడదు అని అంటారు కదండి. ఇప్పుడు ఆయుర్వేదం అంటే మనకు స్లోయే. ఇప్పుడు మనం ఈ రోజు చేస్తే రేపు కాదు, మనకు టైం పడుతుంది. కాబట్టి మనకు ఎవరైనా టాబ్లెట్ వేసుకునే వాళ్ళు అయితే ఒక 10 days టాబ్లెట్ వేసుకొని స్టోప్ చేసి 3 months రెగ్యులర్గా వాడాలి. ఇది సిరప్ ఫామ్లు ఉంది, టాబ్లెట్ ఫామ్లు ఉందండి. ఇది మంచి కొలెస్ట్రాల్ని మెయింటైన్ చేసి, చెడు కొలెస్ట్రాల్ని తీసేసి, చిన్న బ్లోకేజ్ని తీసేసి బ్లడ్ని థిన్నర్ చేస్తుంది. ఇప్పుడు దీని బెనిఫిట్ పరంగా ఏంటంటే మనకు 3 months తర్వాత ఏ మెడిసిన్ అవసరం లేదండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఫుడ్ తగ్గిస్తే నార్మల్గా మనకు టాబ్లెట్ లేకుండా మెయింటైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆయుర్వేదం మనకు ప్రతి మెడిసిన్, సోరియాసిస్, ఎగ్జిమా, ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్, ఫుడ్ తింటాక అలర్జీలే కాదు, బ్లడ్లో మనకి ఇన్ఫెక్షన్ ఉంటేనే తొందరగా స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆ బ్లడ్ని ప్యూరిఫై చేయడం కోసం మనం ఇంటర్నల్గా మనం మెడిసిన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఏదైనా అట్లా కొరుపు లెక్క ఉందంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా వాడాలి. అది కూడా కోర్సు లెక్క వాడాల్సి వస్తుంది. ఇప్పుడు బాగా 10-15 సంవత్సరాల నుంచి మనకి ఇలా స్కిన్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అట్లా ఉంటుంది మాత్రం కొంచెం 6 months వెళ్తుంది. నార్మల్గా ఉన్నప్పుడు ఒక 3 months అది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అలోవెరా, సాండల్ అన్నీ మిక్స్ చేసుకొని రోస్మేరీ, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఫేస్ పెట్టుకుంటారండి. పింపుల్స్ పోతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది, డార్క్ సర్కిల్, ఫేస్కి ఫెయిర్నెస్ కోసం మనకు పొలిపిరి రాకుండా కూడా కాపాడుతుంది జెల్. ఇప్పుడు మనకు కుంకుమాదాయిలో ఉంది, అది కూడా హైడ్రోనిక్ యాసిడ్ కంటెంట్ ఉంది. ఇది జెల్, అది సెరలక. జాపత్రి అంటే మనం బిర్యానీలు వేస్తారు కదా, జాజికాయ అంటే ఇప్పుడు మనకు ఆల్ టైప్స్ ఆఫ్ మసాలాలు, స్వీట్స్ ఒక ఇంగ్రీడియంట్ వాడాలి. పౌడర్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా మనం కాఫీ తాగుతారు కదండి, ఇప్పుడు మనకు బ్రూలకు అది ఇన్స్టెంట్ అండి. వేరే మెడిసిన్ కూడా కలుపుకొని కొలెస్ట్రాల్కి సంబంధించిన మెడిసిన్. అదే వనీలా ప్లాంటే. ఇక్కడ బీన్స్ పెరుగుతుంది, ఇక్కడ చూసారా, ఇదండి వనీలా బీన్సే. ఇక్కడ చూసారా, దీన్ని డ్రై చేస్తారా, అదే వనీలా పోట్స్ అంటారు. దాన్ని ఎసెన్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అది మనం కేక్స్లు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు అన్ని ఫ్లేవర్ పడతారు. ఎక్స్పెన్సివ్ అండి. నార్మల్ ఒక కేజీకి దాదాపు 10,000-12,000 దాకా రేట్ ఉంది. అది ఫారెన్ కంట్రీస్ డార్క్ చాక్లెట్ పౌడర్, మన చాక్లెట్ కేక్ తిన్నావు కదా, కేక్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్ చేస్తారండి. ఇప్పుడు నార్మల్గా దాన్ని ఎండబెట్టి రోస్ట్ చేసి పౌడర్ చేయాలన్నమాట. ఇప్పుడు నార్మల్గా సార్ కేక్ మాత్రం కాదు, ఇప్పుడు పాలు కూడా కలుపుకొని తాగొచ్చు. కాల్షియం కంటెంట్, బోన్ స్ట్రెంత్, మసిల్ స్ట్రెంత్ అన్నిటికి, హార్ట్ ప్రొటెక్షన్, బ్రెడ్ డెవలప్మెంట్ అన్ని కొట్టు ఒక పౌడర్ మంచిది. సరే ఇలా సఫోయిటెడ్ అంటారు కదా, ఇప్పుడు మనకి ఇట్లా బరిడు పెద్ద పిల్లండి, ఇట్లా బరిడు తీసేసి ఒక గమ్లకు ఒక సబ్స్టెన్స్ వస్తాయి, లాక్టస్ అంటారండి. దాన్ని ఏమైనా గ్రాన్యువల్గా చేయాలి డ్రై అయినాక. అది కొంచెం ఫ్లేవర్ ఎక్కువ. ఇప్పుడు మీకు వచ్చినట్టు ఇట్లా గడ్డడినట్టు అది కొంచెం మిక్సింగ్ ఉంది, ఇది కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉందండి. హింగు అంటారు, అదే డైజెషన్ కూడా మంచిది. పొడి అంటారు, ఇది మెయిన్ అంటే ఆర్థరైటిస్కి సంబంధించిన మెడిసిన్. ఇప్పుడు మనకి కీళ్ళ నొప్పి అని విన్నారండి. ఇప్పుడు మనకు మోకాలికి ఇట్లా వాపు రావడం, ఇట్లా స్టెప్ ఎక్కరాదు, దిగరాదు, స్టిఫ్నెస్, టైట్నెస్ వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే మనం ప్రతి జోలి లోపల ఫ్లూయిడ్ ఉందండి, అది ఎండిపోయిన తర్వాత స్టిఫ్నెస్ వస్తుంది. దాన్ని పెంచడం కోసమని మనం ఇంటర్నల్ తీసుకోవాలి, పెయిన్ రిలీఫ్ అని ఎక్స్టర్నల్ వాడాలి. అది కోర్స్ వచ్చేటప్పుడు 2 months వాడండి, 15 సంవత్సరాల దాకా గ్యారంటీ ఇస్తుంది. అంత ఎఫెక్టివ్ అండి సార్ అది ఆర్థరైటిస్. ఇప్పుడు మనం ఇప్పుడు రూట్ నుంచి వేరే మెడిసిన్ కాంబినేషన్ చేసుకొని ఆయిల్గా టాబ్లెట్ తయారు చేస్తారు సిరప్ ఫామ్లో.
ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకు పెయిన్ కిల్లర్ అంటే గోళీలు వాడతారు, టాబ్లెట్ వాడతారు, అదేవిధంగా ఇంజక్షన్. బయట దొరికే ఆయుర్వేద మెడిసిన్లో ఇదే వాడుతున్నారు సార్ అది నాకు తెలియదు సార్. అది ఏంటంటే మనకు 100% ప్యూర్ తెలియదు. ఇక్కడ అయితే నేను చెప్పగలుగుతారు, ఎందుకంటే మాకు 300 ఎకర్ నుంచి ఇక్కడ తయారిస్తారు. మా మెడిసిన్ అవుట్ సైడ్ లేదు, మనం తెచ్చుకోవడం లేదు. నేను కాదు నేను ఒక 10 years అయింది సార్ ఇక్కడ వర్క్ చేయడం బట్టి. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనకు ఒకటేసారి తీసుకోవడం లేదు కదా, ఇప్పుడు అవసరం అంటే తర్వాత తెప్పించుకోవచ్చు. అసలు బిర్యానీలు బగారాలు అన్నీ ఇస్తారు కదండి, అది అనాసపు ఉంటుంది. ఇది కూడా చూడండి, ఇది మిరియాల చెట్టు. యాక్చువల్లీ గ్రీన్ బ్లాక్ వైట్ అండి. ఇక్కడ ఒక రెడ్డే ఉంటుంది సార్, పచ్చిగా ఉంటుంది. అదే ఇది తీగ తీగ. దీని నుంచి ఏంటంటే అట్లా కాదు, మూడు రకాలుగా తయారు చేస్తారండి. మనకి గ్రీన్ బ్లాక్ వైట్ అంటారు. గ్రీన్ అంటే లేత కారం ఉంటుందండి. ఇప్పుడు అయిపోయింది సార్. ఇప్పుడు మనకు డిసెంబర్ జనవరి అయిపోయింది. ఇప్పుడు అది మేడం అది ఏంటి డ్రెస్ మీద అంటే పోతుంది ఇట్లా చేస్తే తెల్ల మిరియాలు. అది మేడం ఒక నిమిషం వినండి. ఈ ప్లాంట్ నుంచి 3 వెరైటీగా తయారిస్తారు మిరియాలు. గ్రీన్ బ్లాక్ వైట్ అంటారు. గ్రీన్ అంటే లేత కారం ఉండదు. 2-3 తెలియని తర్వాత తీసుకొని పడితే బ్లాక్, తర్వాత ఈ పొట్టు తీసేసి లోపల గింజలను వైట్ అంటారు. ఒకటే ప్లాంట్ నుంచి 3 వెరైటీస్ అంటే ఇప్పుడు మనకు తయారిస్తారు. డ్రింకింగ్ అయిన వాళ్ళు కూడా లివర్ని ప్యూరిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు మనకి లివర్ కాకుండా ఆయుర్వేద స్పెషాలిటీ. నార్మల్ ఏదైనా ప్రాబ్లం కాదు, మనకు ముందు జాగ్రత్త ప్రికాషన్ కూడా వాడుకోవచ్చు. నేల ఉసిరి అంటారు, ఉసిరి ఫ్యామిలీ. జాజికాయ జాపత్రి ఇట్లా ఉంటుంది చూడండి, బోర్డు చూడండి. ఇది జాజికాయ, ఇది జాపత్రి. ఓకే, ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. రెడ్ కలర్ సార్. ఇది నార్మల్ యాలకులు అన్నట్టు. ఇది నార్మల్ ప్లాంటే. కింద చూసారా రూట్, వేర్ల నుంచి యాలకులు పెడుతుంది. అక్కడ గ్రీన్ కలర్ చూసారా, కింద నుంచి వస్తుందండి. ఇప్పుడు మనకి 8 kgs పచ్చిగా డ్రై చేసి 1 kg వస్తుంది. అదే మేడం 80% వాటర్ కంటెంట్. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకి ఎండాకాలం ఎండిపోతే ఉండే మాత్రం యాలకులు. అందుకోసం యాలకులు ఎక్స్పెన్సివ్ అండి. ఇప్పుడు మన ప్రతి కేరళలో పెరగదు మేడం, అన్ని చోట్ల పెరగదు. ఇప్పుడు మూన్నాటికి వచ్చి ఉంటే మధ్యలో ఉన్న హిల్ ఏరియాస్ మాత్రమే పెరుగుతుంది. నీడ ఇవ్వాలి, షేడ్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు 300 ఎకరాల సపరేట్ ఏరియా యాలకులు. అన్ని నార్మల్ ప్లాంట్ లెక్క కాదు. ఇప్పుడు ఏంటంటే మనకు క్వాంటిటీలు తక్కువ వస్తుంది, క్వాలిటీ మంచిది, ఆర్గానిక్. ఇప్పుడు మీకు వచ్చినట్టు కాదు, పొట్టు తీసేసి ఇక్కడ బ్లాక్ లెక్క వస్తుంది. ఇక్కడ నిండు గింజలు ఉంది. ఇప్పుడు మీకైతే మనం రాలి వస్తుంది కదా గ్రీన్ కలర్లో అయితే, అది ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. రియల్ అయినా కూడా బొప్పాయి చేసి కలుపుతారు. అన్నీ గ్రీనిష్ కలర్లో బ్లాక్ కలర్లో వస్తుంది. ఇప్పుడు నార్మల్గా సివియర్ ప్రాబ్లం ఏందనుకో, అది మనం కట్ అయినాక స్కిన్ అల్సర్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు నార్మల్ ఏంటంటే ఆయుర్వేదం ఇట్లా ఆయిల్ లెక్క తయారు చేస్తారు. ఇప్పుడు మనకు కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా కింద నుంచి మీదకి నైట్ ఇప్పుడు నిద్రపోయే ముందు మెల్లమెల్ల మాలిష్ చేస్తే నరాల్లో ఉన్న బ్లడ్ న్యాచురల్గానే మెల్ట్ అవుతుంది. మనకి బ్లడ్ సర్క్యులేషన్ క్లియర్ అవుతుంది. ఒక 45 days దాకా నార్మల్గా వాడాలి. అది నేను చెప్పారు కదా, డ్యూరేషన్ బట్టి వాడాల్సి వస్తుంది. ఓకే, ఓకే. ఇక్కడ బడ్స్ లాగా ఫ్లవర్ లాగా పెరుగుతుంది. అది సార్ ఇప్పుడు మీరు అక్టోబర్ ఆ టైంలో సీజన్స్ వస్తుంది. మిరియాలు డిసెంబర్లో అయిపోతాయి, యాలకులు ఇప్పుడు అయిపోతుంది, లవంగ ఫిబ్రవరిలో అయిపోతుంది. ఇట్లా వచ్చింది అంటే మీకే కలర్ వస్తుంది వచ్చిన డ్రై అయినాక బ్లాక్ రెడ్. ఇక్కడ ఏంటంటే బ్రౌన్ వస్తుంది మేడం. ఇప్పుడు మనకి గీకితే ఆయిల్ ఉంటున్నదే ఒరిజినల్ క్వాలిటీ. ఇప్పుడు మనకి డ్రై అయినది ఒరిజినల్ కాదు. ఇప్పుడు మీరు 10 అక్కడ 10 వాడితే ఇక్కడ ఒక్కటి వాడితే అట్లా. ఇప్పుడు మన మార్కెట్ నుంచి ఏం తీస్తే కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. ఇప్పుడు నార్మల్ గా మనకు అంత క్వాలిటీగా దొరకదు కూడా. ఇప్పుడు మీరు అక్కడ కేజీ తీసుకోవడం, ఇక్కడ 100 గ్రాములు తీసుకోవడం అన్న సమానం అన్నట్టు. పచ్చి లవంగం ఇందులో లోపల ఇది ఉంటుంది మొక్క. మీరు ఇండిగోఫర్ అని విన్నారా? ఇండిగోఫరా భృంగరాజ్ అని విన్నారా మేడం? ఇది ఇండిగోఫరా. ఇండిగోఫర్ అంటే మగ భృంగరాజ్. ఇప్పుడు మనకు మందారు, ఉసిరి, ఆవు పాలు, వరిజి, ఇంకొక రోస్మెరీ విన్నారా? అవన్నీ కలుపుకొని ఒక హెయిర్ ఆయిల్ తయారు చేస్తారు. ఆ హెయిర్ ఆయిల్ స్పెషాలిటీ అంటే 1 లీటర్ ట్రీట్మెంట్గా తయారు చేస్తారు. 1 లీటర్ మనం ఒక లైఫ్లో 1 బాటిల్ వాడాలి. ఆ 1 బాటిల్లో మన కంప్లీట్ హెయిర్ ప్రాబ్లం సొల్యూషన్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనకి డైలీ అవసరం లేండి, రేపు తలసాయం చేయాలి అనుకుంటుంది.
ఈరోజు ఒక నైట్ ఒక చిన్న బౌల్లో కొంచెం పోసుకొని ఫింగర్ టిప్ కలివేది ఇలా స్కాల్పిల్ మాత్రం చాలు మసాజ్. ఇప్పుడు హోల్ హెయిర్లో సంబంధం లేదు. తెల్లారి 1 month తర్వాత మీరు చూడండి హెయిర్ ఫాల్ స్టాప్ అయిన తర్వాత రీగ్రోత్ అయితే డాండ్రఫ్, థిక్నెస్, లెంతీ హెయిర్ బ్రేకింగ్, ప్రిమచర్ హెయిర్. ఇప్పుడు మనకి చిన్న వయసులో వైట్ హెయిర్ రావడం అంటే అది మెలానిన్ ప్రొడక్షన్ తక్కువైనకే. మెలానిన్ పెరిగిన హెయిర్ కూడా బ్లాక్ కలర్ ఒక 6 months రెగ్యులర్గా వాడాలి. తర్వాత ఒక 55-60 సంవత్సరాల దాకా వైట్ హెయిర్ ఉండదు. ఆటోమేటిక్ ఉంటూనే చేయను అలాగే. ఇప్పుడు మనకి నార్మల్గా ఏదన్నా డై పెట్టడం హెయిర్ అంటే ఇబ్బంది కదండి. వారానికి మంత్లీ లేదు. న్యాచురల్గా కలర్స్ ఒక 60 హెర్బల్తోనే తయారు చేస్తారు. క్రాస్ టైప్ ప్రాబ్లమ్స్ తయారు చేస్తారు. ఇప్పుడు ఒక్కప్పుడు అది మీదకి చూడండి. మీద కాయ చూసారా? మీదకి చూడు బాబా, మీదకి చూడు కాయలు చూసారా? పొడుగులు చూడు. ఇది కాదు, అది కాయ. మోరింగ్, ఇప్పుడు మనకి స్నోఫీల్, హెడ్ఏక్, ఇప్పుడు మనకు తలకాయ నొప్పి అయింది, ఇప్పుడు మనకు గుంజినట్టు అయింది, గురక సౌండ్ రావండి. ఇక్కడ పోయాలండి. 10 drops వేసుకొని 1 or 2 drops ఇక్కడ మంది మసాజ్ చేయాలి. చెవి వెనకాల కూడా. కానీ 45 రోజుల దాకా రోజు పోయాలి రాత్రి. మనకు అది పర్మనెంట్ సొల్యూషన్. మైగ్రేన్స్ ఇట్ మంచి నిద్ర కోసం కూడా మంచిది. వైట్ ఏంటంటే పూజకి వాడతారు. ఇది బ్లూవా, ఇది వైట్, అది బ్రహ్మి అని వినండి. ఇది మెయిన్ ఏంటంటే కేరళ పౌడర్ నార్మల్ పిల్లలకి ఇస్తారు. అది మెయిన్ అంటే జ్ఞాపశక్తి పెరగడానికి, హై పవర్, స్ట్రెస్ తగ్గించడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి, మనకు మత్తిమరుపు లేకుండా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు 6 నెలల తర్వాత కేరళలో కూడా 6 నెలల తర్వాత నుంచి పిల్లలకి ఇస్తారండి. ఇప్పుడు మీకు తెలుసా కేరళ లిటరేట్ స్టేట్ ఎడ్యుకేషన్ హైయే, ప్రతి ఒక్క పిల్లలకి ఇస్తారు చిన్నప్పుడు బ్రహ్మి అని. ఇప్పుడు ఏజ్ లేని వాడుకోవచ్చు. 6 నెలల తర్వాత మేడం అక్కడ ఏ మెడిసిన్ కాదండి, సప్లిమెంటరీ మనిషి లైఫ్ అండి. కేరళ నేను మాట్లాడి నేర్చుకున్నాను. లేదు సార్, నేను ఆయుర్వేదం 3 years టోర్చ్ జింజర్ అది ఫేస్లు కుంకుమ తైలం వాడతారు. ఫేస్లు పెట్టుకోవడానికి, ముఖానికి, ఫేస్కి కుంకుమ తైలం కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ 3 months వాడాలి. బీపీ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ 1 of the ingredient అన్నట్టు. ఓకే అంటారు. ఇప్పుడు నార్మల్గా మనకు బ్యాక్ పెయిన్ ఉంది, సర్వైకల్ పెయిన్, స్పాండలైటిస్, ప్రోసెస్ షోల్డర్, ఇప్పుడు మనకి నెక్ పెయిన్, ఇది అండి కింద హోల్ బాడీ పెయిన్కి 2 months దాకా రెగ్యులర్ వాడాలండి. కంపల్సరీ తగ్గుతుంది, గ్యారంటీ. నేను చెప్పారు కదా సార్. ఇప్పుడు నేను ఇప్పుడు వస్తారు ఓన్ సెట్. ఇప్పుడు సపోజ్ మీరు ఎట్లా తెలుసా, మీరు వెళ్ళారు ఇప్పుడు మల్బరీ అండి, ఆకులు అది పర్పుల్ కలర్లో వస్తుంది. మల్బరీ అది క్యాటర్పిల్లర్ ఫిస్టులా. ఇప్పుడు మనకు పైసలు తెలుసు కదా, ఇప్పుడు మనకు కాన్స్టిపేషన్ అయినా, బ్లీడింగ్ అయిన వాళ్ళకి సర్జరీ లేకుండానే క్యూర్ అవుతుంది సార్. అది నైట్ మాత్రం డోసెస్లో సన్న అయిన తర్వాత బర్నౌట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి కిడ్నీ స్టోన్ కానీ ఇది కానీ వన్స్ లైఫ్ టైం ట్రీట్మెంట్ ఇస్తారు. అది మనకు సర్జరీతోనే సంబంధమే లేదు. ఓకే ఇప్పుడు మనం ఏదైనా కొంచెం ఫుడ్ తిన్నారు, కడుపు ఉబ్బినట్టు అయింది, మనకు ఆరగలేదు, ఆకలి లేదు, ఇట్లా తేపుల రక్క రావడం, లూస్ మోషన్ ఏం తింటే కూడా, చెస్ట్ బర్నింగ్, ఇప్పుడు దానికి అల్సరేటివ్ ప్రాబ్లం, దానికి సంబంధించి మెడిసిన్ తయారు చేస్తారు. ఇప్పుడు నార్మల్ ఒక 45 days రెగ్యులర్ వాడింది అనుకోండి, ఒక 2-3 years దాకా ఎఫెక్టివ్ ఉంది, ప్రాబ్లం రాకుండా. ఒక 3 months వాడింది అనుకో, ఒక 5 years దాకా గ్యారంటీ ఇస్తాం. ఇండైజెషన్ రాకుండా, కాన్స్టిపేషన్ రాకుండా కాపాడుతాం. రెస్పిరాస్ అంటారండి. ఇప్పుడు లేడీస్ సంబంధించిన గైనకాలజీ ఇష్యూస్, ఇప్పుడు మనకు పీరియడ్ రెగ్యులర్, హార్మోనిక్ ఇంబాలెన్స్, ఇప్పుడు ఓవర్ బ్లీడింగ్, ఇప్పుడు మ్యారేజ్ అయినాక ప్రెగ్నెన్సీ అయితే లేదు, ఇప్పుడు పీసీఓస్ ఉన్నారు. ఇప్పుడు కేరళలో ఏంటంటే యూట్రస్ స్ట్రెంత్ లేదు కదా మేడం, పిల్లలు ఫస్ట్ యూట్రస్ స్ట్రెంత్ క్లియర్ అయ్యి పీరియడ్ రెగ్యులర్ అయిన తర్వాత ఇప్పుడు మనకు మ్యారేజ్ అయిన తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీ అలాంటి ప్రాబ్లం లేకుండా కాపాడుతుంది. ఇప్పుడు తర్వాత ఏంటంటే మీరు ఒక 45-50 ఏజ్ వెళ్ళి కంపల్సరీ కేరళలో ప్రతి ఒక్కరు వేస్తారు. పోస్ట్ మెనోపాస్లు అంటారు. ఇప్పుడు 100 మందికి లావ్ అవుతారు, యూట్రస్ లోకల్ ఫైబ్రాయిడ్ అవుతారు, అదేవిధంగా వేడి, ఏం ఆడితే కూడా కోపం, అట్లా హార్మోనిక్ వేరియేషన్ వస్తాయి. అప్పుడు పోస్ట్ మెనోపాస్లు అన్నీ కూడా సప్లిమెంటరీ కూడా ఇస్తారు ఇక్కడ కేరళ. ప్రతి ఆయుర్వేద మెడిసిన్ అంటారు. ఇప్పుడు మనకు అశ్వగంధ ప్రతి ఆయుర్వేద మెడిసిన్లు వాడతారు అన్నట్టు. అది న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టరే. అది యాక్చువల్లీ మెడిసిన్ కాదండి, సప్లిమెంటరీ. మనకు ప్రాబ్లం ఉండే లేకపోతే కూడా అశ్వగంధ వాడుకోవచ్చు. ఇది మెయిన్ ఏంటంటే మన హోల్ బాడీలో ఉంటున్న నర్వ్ని స్టిమ్యులేట్ ఇస్తుంది, నరాలు. ఇప్పుడు సపోజ్ మనం కాలు చేతులు ఫోన్లు మాట్లాడితే ఇప్పుడు మనకు బండిలు కూర్చుంటే తిమ్మిరి పెడతారు. అదేవిధంగా మనకి ఏజ్ అయిన తర్వాత ఏదైనా షివరింగ్ ప్రాబ్లం, అదేవిధంగా తొందర మనం మంచం మీద తొందరలు వేసినప్పుడు మసిల్స్ మీదకి రావడం, మసిల్స్ క్రాంప్స్, అదేవిధంగా మనకు వీక్నెస్ అనిపిస్తుంది, పరాలిసిస్ వచ్చినట్టు, అదేవిధంగా మన అరగంట నిలబడితే కాలు మంటినట్టు, బలం లేదు, అలాంటి అన్నిటికీ మనకు బాడీ బిల్డర్ అన్నట్టు అశ్వగంధ. అశ్వగంధ ఒకసారి వేసింది అనుకోండి,
ఒక 90% దాకా మనకు రోగాలు రాకుండా కాపాడుతుంది. నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇంకా రూట్ నుంచి జెన్ స్పెషల్ కూడా తయారు చేస్తారు నేచురల్ వయాగ్రా అని. అవుటర్ లేయర్ దాల్చీని చెక్క, మిగతా రోల్ సినిమన్. ఇది బిర్యానీ ఆకు ఒక్కటే ప్లాంట్ ఉంది, సేమ్ ప్లాంట్. సేమ్ ప్లాంట్ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్ని. బిర్యానీ ఆకు అదేనా? బిర్యానీ ఆకన్నయ్య అదంటే రెడ్ బనానా లేడీస్కి ఇలా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం, వీక్నెస్ అయిన వాళ్ళకి, లుకరీ అంటారు కదండి, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అయిన వాళ్ళకి జామ్ లెక్క తయారు చేస్తారు. అన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్కి సంబంధించి. ఓకే, ఇది చూడండి, ఇది అలోవెరా. ఇక్కడ చూడండి, ఇదిగో మీరు అడిగారు కదా చిన్న పైనాపిలే, ఇది జామ్ లెక్క తయారు చేస్తారు. ఇప్పుడు మనకు అన్ని డ్రై ఫ్రూట్స్ కలుపుకొని జామ్ తయారు, జనరల్ టోనిక్. ఇప్పుడు మనకు హిమోగ్లోబిన్, కాల్షియం, మల్టీవైటమిన్. ఇప్పుడు మనకు పిల్లలైనా కూడా ఫేస్లో మచ్చలు ఒక్కొక్కసారి వేలు కొరుకుతారు, ఒకసారి లాట్రిన్ కాదు, దురదలక, ఇమ్యూనిటీ లేదు, జనరల్ టోనిక్ అని. ఒక జస్ట్ చపాతీలైనా బ్రెడ్లైనా పెట్టుకోవాలి. సరే, ఇక్కడికి రండి, మీరు దగ్గరికి రండి. ఇది సరే, ఇది శివుడు గళ్ళలోకి ఉంది. రుద్రాక్ష ప్లాంట్ మళ్ళీ సింబల్ చూడండి, శివులకు కాస్తుందండి. లోపల ఉంది రుద్రాక్ష, అంటే కాదు మీద కాస్తుందండి. ఇప్పుడు మెడల్ వేస్తే బాడీ వేడిని తీసేస్తారు, హార్ట్ బీట్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మనం పూజా రూమ్లో పెట్టుకుంటే మనకు పాజిటివ్ ఎనర్జీ అన్నట్టు, హెల్త్ వెల్త్ బిజినెస్ పరంగా అన్నీ మంచిగా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకు బ్లీడింగ్ రావడం, మనకు కుప్పలు రావడం, గమ్ ఎర్ర కలర్లో స్వెల్లింగ్. ఇప్పుడు మనకి మసాలా తిన్నారా, మౌత్ అల్సర్, పౌడర్ తయారు చేస్తారు. కొంచెం పౌడర్లు వాటర్ వేసుకొని వారానికి 2-3 రోజులు బ్రష్ చేయొచ్చు, లేకపోతే వీక్లీ పేస్ట్ మీద కూడా పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకు ఆర్డర్ మిస్టేక్ అయిపోయింది ఈ షాప్.